పుస్తకాల్లో ఉండే కొన్ని కథలు ఎప్పుడు చదివినా మనకి కొత్తగానే ఉంటాయి. అలాగే ఈ లెటర్స్ ఎప్పుడు చదివినా నా కళ్ళ ముందే కడలాడుతున్నట్టుగా ఉంటుంది. ఎన్నోసార్లు చదివిన కాగితాలైనా ఇవి నాకు వాళ్ళ జ్ఞాపకాలు కదా. మై డియర్ సుకన్య, నిన్ను చూసిన మొదటిసారి ఇదే మా పల్పనూరు. ఇక్కడ చాలా ప్రేమ కథలు జరిగాయి, కానీ నేను దగ్గరగా చూసిన ప్రేమ కథ మాత్రం నా స్నేహితుడిది. వీడే చిన్న. ఇది నేను. వీడిది ఆలోచిస్తున్నట్టున్నాడు. అరే బాబు, ఇందా ఏం ఆలోచిస్తున్నావురా? అసలు ఆ అమ్మాయిరా, ఈరోజు పొద్దున బాల్తో కొట్టా చూడు, ఆ అమ్మాయిరా. ఇప్పుడు ఆ పిల్లెందుకు గుర్తొచ్చిందిరా? ఏ ఉందరా, ఆ కళ్ళు, ఆ ముక్కు, ఆ ఇంకా అలా చూస్తూ ఉండిపోయారా. నువ్వు అలా చూస్తూ ఉంటే చుట్టూ జనాలు పిచ్చోళ్ళ మనల్ని చూసారు తెలుసా? ఏం పర్లేదు. అవును, ఆ రోజు ఆ అమ్మాయి ఎన్ని గంటలకు వచ్చిందిరా? హాయ్, సారీ అనే వంకతో ప్రతిరోజు తనని చూడ్డానికి వెళ్ళేవాడు. సారీ, ఐమ్ సో సారీ, ప్లీజ్ సారీ. రాబే నీ అయ్యా. ఐఎమ్ సారీ. అలా కోపంతో మొదలైన పరిచయంలో తనకి కూడా వీడి మీద ప్రేమ పుట్టింది. బస్ ఏంట్రా ఇంకా రావట్లేదు? సిగ్గులేదారా నీకు? ఎన్నిసార్లు రా సారీ 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 చెప్పడానికి ఎవడొచ్చాడా? హే, నేను వచ్చింది ఆ అమ్మాయి కోసం. హాయ్, ఐఎమ్ సారీ. ఆ అమ్మాయి నవ్విందిరా. ఆ అమ్మాయి వచ్చేది ఈ రూటేనారా? నువ్వు సారీ చెప్తేనే పట్టించుకోవట్లేదు, అలాంటిది ప్రపోజ్ చేస్తే పట్టించుకుంటుందా? ఆ అమ్మాయి నిజంగా నన్ను చూసి నవ్విందిరా. నేను నవ్వా, ఆయన నవ్వుకు సింకేంట్రా? అవును, అమ్మ నాకు నువ్వు చెప్తే నేనున్నా కదరా, నేను ఓకే చెప్తా, నాకు చెప్పు.
ఏంట్రా పట్టించుకోవట్లేదు? ఎక్స్క్యూజ్ మీ. అదేంటంటే యాక్చువల్లీ ఆ రోజు మిమ్మల్ని కావాలని బాల్తో కొట్టలేదు నేను. అలా కొట్టెళ్ళిపోతే అర్థం ఏంటి? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. హే, ఇటు. పిచ్చా నీకు? ఈ టైంలో వచ్చా? ఎవరైనా చూస్తే? నువ్వు పొద్దున్న ఎందుకు ఏడ్చావు? నా కోసం ఏడ్చావా? నా కోసమా? నాకెంతో కొత్తగా ఉంది వినగానే నాకేదో ఆనందం ఏదో తెలియని మైకం ఏమో మరీ భావం ఎదలోనా ప్రేమల మనమింతేనా లేక నేనే కలగన్నానా ఎగ్జామ్స్ అయిపోయాయి, రిజల్ట్ వచ్చింది. నెక్స్ట్ ఏంటి? నాన్న హైదరాబాద్ పంపిస్తారట ఎంటెక్ చేయడానికి. నాకేమో నిన్ను వదిలిపెట్టి వెళ్ళాలని లేదు. మంచిదేగా, వెళ్ళు. ఏంటంత ఈజీగా చెప్తున్నావు? నేను వెళ్తే నువ్వు హ్యాపీయా? అది కాదే, కెరీర్ ఇంపార్టెంట్ కదా. నేను ఎలాగో చదువు మధ్యలోనే మానేసా. అందరూ రేపు పొద్దున్న చిన్నగాడి పిల్లం పెద్ద ఉద్యోగం చేస్తుందంటే ఎంత గొప్పగా ఉంటుంది. 2 years. మన కథనే రాద్దాం కొత్తగా నువ్వు లేని నేనంటూ నాలోనే లేనంటూ మనమొకటై ఉందాం ప్రేమగా తిరిగే చక్రం నేనై నీ చుట్టే తిరిగానే తగిలే గాయం గుండెకే తెలియక నీకై తగిలిన గాయం గాయం కానే కాదే నిన్నే గుర్తుకు తెచ్చే తీయని జ్ఞాపకమే నీతో గడిపే కాలం నా బ్రతుకుని మార్చే అర్థం 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 ఏంటి, నీలో ఈ యాంగిల్ కూడా ఉందా? ఎవరూ లేనప్పుడు నేను ఇలానే ఉంటా. ఎందుకంటే నా గురించి నాకు మాత్రమే తెలుసు కాబట్టి. ఇక నుంచి నీతో కూడా ఇలానే ఉంటా. ఎందుకంటే నువ్వు నన్ను లైఫ్ లాంగ్ భరించాలి కదా. భరిస్తావు కదా?
వదిలేస్తావా? భరిస్తావు కదా? భరిస్తాను. ఒకరికి ఒకరనుకుంటూ కడవరకు తోడుంటూ కలతలు చెరిపేద్దాం హాయిగా. ఇరుతనువులు వేరంటూ తలపులు ఒక తీరంటూ ఒక కలనే కందాం జంటగా. కురుల చాటున కనులే కురిసే కాతుల్లోన నిదురకు దూరం అవుతూ కాలం గడిపేస్తున్నా. కాలం చెదరని కావ్యం మన ప్రేమగా చూపిద్దాం. చరితకు గుర్తుండేలా రాయని పుస్తకమై నీతో నడిచే మార్గం నా జీవితానికి అది గమ్యం 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 గమ్యం. హాయ్. ఇన్ని రోజులు పట్టిందా రావడానికి? ఏడవకే. ఏడిస్తే నీలో ఉన్న ఫీలింగ్స్ అన్నీ ఇప్పుడే పోతాయి. ఏ నేనెందుకు ఏడవట్లేదు? నాకు లేదా బాధ? నాకు లేదా ప్రేమ? నాకు నీ మీద ఉన్న ఫీలింగ్స్ ఎప్పుడు నాలోనే ఉండాలి. అది సంతోషమైనా బాధ అయినా. ఇటు చూడు, నువ్వు నాదానివి, నేను నీ వాడిని ఎప్పటికీ. ఏమైంది? వాడు నాకు పరిచయం అయినప్పటి నుండి వాడిని అంత సంతోషంగా చూడటం అదే మొదటిసారి. హలో హలో అయి పక్క అబ్బే. నాన్న వినిపిస్తుందా? హలో నానా, హలో సిగ్నల్ లేదు నానా, ఒక్క నిమిషం ఆగు. ఉన్నావా? రేయ్ చిన్నా, రేయ్ రేయ్ చిన్నా, లేగరా. రే చిన్నా, రే చిన్నా, లేగరా. నేనెప్పుడు అనుకునేవాడిని, ఈ ప్రపంచం చాలా పెద్దది కదా, ఒక అమ్మాయి మనసులో కొంచెం చోటు దొరకదా అని. చివరికి అది నీ వల్ల జరిగింది. నిన్ను చూసిన మొదటిసారి నేను కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టాను. నువ్వు లేని ప్రతి క్షణం నీ జ్ఞాపకాలే నన్ను నడిపించాయి. నిన్ను చూడాలన్న ఆశ మాత్రం నిన్ను చేరే వరకు పరిగెత్తించాయి.
నువ్వు రాసిన ఉత్తరాలు ఎన్నోసార్లు చదివాను, కానీ తను నీకోసం రాసింది మాత్రం చదవలేకపోతున్నాన్రా. ఎందుకంటే నీ ఉత్తరాలకి బదులుగా నీకోసం తాను ఒకటి రాసుకుంది. అదే నేను ఆ రోజు హాస్పిటల్లో చూసింది. అదృష్టం ఉండాలి. మనసు, మాట, బంధం, బాధ వీటన్నిటికీ విలువిచ్చే వాళ్ళు దొరకటం. ఎందుకంటే వాళ్ళు మాత్రమే మనల్ని అర్థం చేసుకుంటారు, చివరి వరకు మనతో ఉంటారు. నేను ఎంత ప్రేమిస్తున్నాను అంటే నాకంటూ చివరి క్షణాలు ఉన్నాయని తెలిసినప్పుడు నాకు ఊపిరాడనంత దగ్గరగా నీ కౌగిలిలో కన్ను మూస్తే చాలు.